వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లులకు రాజ్యసభలో ఆమోదం తెలపడంతో పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం అగరంపల్లిలో ఘనంగా సంబరాలు నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. అలాగే మిగతా 4 మండలాల్లో కూడా కూటమి నాయకులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎంతమంది దుష్ట పరిణామాలు పండినా, నీచపు వక్రపు మాటలు మాట్లాడినా, అక్రమ కేసులు బనాయించినా 1631 రోజుల పాటు అమరావతి రైతాంగం చేసినటువంటి ఉద్యమ ఫలితం ఈరోజు సాకారమైంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి దీక్ష సాఫల్యమైంది. గౌరవ నరేంద్ర మోదీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అమరావతికి చేసినటువంటి తీర్మానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఢిల్లీ గడ్డ మీద నుంచి మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఆనందకరమైన, సుందరమైనటువంటి, సంతోషకరమైనటువంటి వార్త వెలువడినటువంటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మర్చిపోలేని రోజు. ఆంధ్ర రాష్ట్ర రాజ్య చరిత్రలో ఇది ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు. ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జరుగుతుంది, ప్రజలు చీకుని పంపించారన్నటువంటి కనీసమైనటువంటి ఇంగితం లేకుండా, రాజకీయ పరిపక్వత లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు పార్టిసిపేట్ చేయకుండా పార్లమెంటులో పోయి అడ్డుకోవాలని చూసినటువంటి కుతంత్రాలన్నీ వీగిపోయాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఎన్డీఏ కూటమితో సహా ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు సైతం ఈరోజు అమరావతి బిల్లుకు మద్దతు పలికితే, ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్ నీరు దాగి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు తీసుకుని, ఆఖరికి అమరావతి ప్రాంతంలో ఓట్లు కూడా తీసుకుని, గతంలో అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేలందరూ కూడా మీ వాళ్ళు గెలిచారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా, గతంలో మిమ్మల్ని అందరినీ గెలిపించారన్నటువంటి కనీసమైనటువంటి మర్యాద కూడా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వారి ఆత్మగౌరవానికి తూట్లు పడవాలని వైఎస్ఆర్సీపీ చూసినా ఏమాత్రం చెక్కు చెదరని విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు నిన్న 2 రోజుల నుంచి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి సమయంలో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశం గౌరవిస్తుందని ఈరోజు మరొకసారి రుజువు చేశారు. గతంలోనే నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ నుంచి మట్టి, అదేవిధంగా కృష్ణానది నుంచి నీరు తీసుకొచ్చి ఈ దేశం ఈ పార్లమెంట్ మీతో ఉంటుంది, అమరావతితో ఉంటుందని చెప్పినటువంటి ఆ చట్టాన్ని కొంతకాలం పాటు గ్రహణం పట్టి పీడించినట్లు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి రాజధాని నిర్ణయానికి పట్టిన గ్రహణం ఈరోజు వీడిపోయింది. ఈ రాష్ట్రం ఇంకా సురక్షంగా పరిణమిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఆలోచించండి. మన జీవితాలలో మార్పు మొదలైంది. మన జీవితాలను మార్చే నిర్ణయాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తుంది. అమరావతితో సహా 3 రీజియన్లలో, తిరుపతి, విజయవాడ, వైజాగ్ 3 రీజియన్లో 3 కారిడార్లుగా ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా రాష్ట్రం అభివృద్ధిగా ఉండబోతుంది. మరి మాట్లాడినటువంటి నాయకుడు వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. అందరూ కూడా చూసే ఉంటారు. ఈ అమరావతి బిల్లుతో మాకు వచ్చినటువంటి 13 సీట్లు కూడా దానిని ఆయన ఒప్పుకున్నాడు. ఆ పేరు పెట్టమని మాకు దానిని పెట్టమన్నాడు. ఏదైతే మీరు దానిని నిర్ణయించుకోండి, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది. నీలాంటి కుట్రలు చేసేవారు, లేదంటే నీలాంటి రాజకీయాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్లో ఇక మీదట చోటు ఉండదు, అమరావతిలో అసలు చోటు ఉండదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, అసెంబ్లీలో తీర్మానం చేసే సమయంలో
ఇంత మహత్తరమైనటువంటి తీర్మానం చేసే సమయంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి నేను కూడా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను, ఎంతో ఆనందపడుతున్నాను, ఎంతో సంతోషపడుతున్నాను. ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నేను ఒక భాగస్వామిగా ఉన్నాను. ఈ కళల సాకారంలో నేను ఒక చిన్న ప్రమిదిగా వెలిగానన్నటువంటి ఆనందం నాకు ఉంది. నేను ఈ కొత్తలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అవిశ్రాంతంగా పోరాడినటువంటి అమరావతి పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం.